వీసీ గారు ఎగ్జిక్యూటివ్లో ఉన్నప్పుడు మీ సమస్య తనకు తెలిసింది కాబట్టి ఇప్పుడు వీసీ అయ్యిండు కదా, లేదా కావాల్సుకొని మీ మీద ఏమన్నా అక్కసు అంటే మీ మీద ఏమన్నా పాత దురభిప్రాయాలు మీ పట్ల ఉండి కావాల్సుకొని చేస్తలేడా? కానీ ఆయన చెప్తున్న అబద్ధాలను బట్టి చూస్తే ఆయన ఫెయిర్ కాదని తెలిసిపోతుంది. ఆయన మరి ఆయన మనసులో ఏముందో నాకు అర్థం కావట్లేదు. కానీ మరి చేయనప్పుడు నువ్వు చేదు నాది కాదని చెప్పాలి. సార్ మీ మీద ఒక ఆరోపణ ఏంటంటే మీరు ప్రొఫెసర్ అయినప్పటి నుంచి రిటైర్మెంట్ అయిందాకా పుస్తకాల విషయంలో లేకపోతే ఏదైనా వస్తు రూపేనా మీరు తీసుకుపోయిన యూనివర్సిటీకి అప్పచెప్పలేదనేది మీ మీద ఒక ఆరోపణ ఉంది. సో జనరల్గా మనం రిటైర్ అయినప్పుడు నోట్ డ్యూ సర్టిఫికేట్ ఇస్తారు ప్రతి ఒక్కరు. లైబ్రరీలో ఏమైనా బ్యాలెన్స్ ఉంటే, తర్వాత వెయిట్లలో ఏమైనా బ్యాలెన్స్ ఉంటే మట్టి దాన్ని నోట్ డ్యూ సర్టిఫికేట్ ఇచ్చింది. కానీ ప్రతి దానికి మనం నోట్ డ్యూ సర్టిఫికేట్ తీసుకున్నాం. నేను ఎక్కడ బాకీ లేను. వర్తమానం ఛానల్కు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు మన ముఖ్య అతిథి రిటైర్డ్ లింగ్విస్టిక్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అండ్ బోర్డ్ ఆఫ్ స్టడీ చైర్మన్ మన అన్సారీ సార్ గారితో ఉన్నాం మనం. అసలు లింగ్విస్టిక్ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అయిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళు లోపలికి రానియకపోవడం, తన పని చేయలేకపోవడం, విద్యార్థి సంఘాల నాయకులతోటి అందరితో భాగస్వామ్యం అయి తన గొంతును వినిపిస్తున్నటువంటి సందర్భం. ఎందుకంటే అన్సారీ సార్ అంటే చాలా సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విద్యార్థులకు వెన్నుదన్నుగా ఉంటూ మంచైనా చెడైనా ఒక మనోధైర్యాన్ని ఇస్తూ అనేకమైనటువంటి పోరాట కార్యక్రమంలో మొక్కవోని దీక్షతో నిలబడ్డ చరిత్ర అని కథలుగా సార్ గురించి చెప్పుకుంటున్నటువంటి సందర్భం. అదే విద్యార్థుల నాయకుల యొక్క భాగస్వామ్యము ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ ముందట జరుగుతున్న పోరాట కార్యక్రమం మనం బాగా చూడొచ్చు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి వీసీ ఉన్నప్పుడు కూడా ఆ వీసీ నుంచి మొదలెడితే ఈ వీసీ వరకు కూడా అసలు ఏంటి సార్ను రానియకపోవడం, సెక్యూరిటీ గార్డు పెట్టడము, ఒక 30 సంవత్సరాలుగా ఒక జ్ఞానాన్ని కొన్ని వేల మందికి అందించి ఆ జ్ఞానం అయిపోయిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అలవెన్సులు కావచ్చు, లేకపోతే బెనిఫిట్స్ కావచ్చు, అవన్నీ ఇచ్చేటువంటి క్రమంలో అడ్మినిస్ట్రేటివ్ లేదు అనేది తన వాదన వినిపిస్తున్నటువంటి సందర్భం. ఇదే క్రమంలో బాగా చర్చ జరుగుతూ ఉన్నది సార్ గురించి. పాపం ఎందుకంటే ప్రొఫెసరు అంటే అందరికీ పాఠాలు చెప్పి, పాఠమే కాదు సమాజ పాఠాలు కూడా సార్లో ఉన్న ప్రత్యేకత అనేది మన అందరికీ తెలిసినటువంటి సాక్ష్యం. కాబట్టి ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంది మీ ఆవేదన, ఏంది తన దుఃఖం ఏందో. సార్ నమస్కారం. సార్ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాం. అసలు ఏంటి సార్, మీరు ఒక యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ ముందు మీరు ప్రతిరోజు చర్చ అవుతున్నారు. మీరు అంటే అన్సారీ సార్ గారికి ఏం జరిగింది, అసలు ఎందుకు రాణిస్తలేరు, చాలా మంచి వ్యక్తి కదా, నిజాయితీపరుడు కదా అంటున్నారు కదా. అసలు మీ ప్రధానమైనటువంటి సమస్య ఏంది సార్? యాక్చువల్గా నేను రిటైర్ ఫిబ్రవరి 2023లో అయినా. ఫిబ్రవరి రిటైర్ అయినప్పుడు నాకు పెన్షన్ యాజ్ ఇట్ ఒక రిటైర్ అయ్యే ఆ రోజు నాకు పెన్షన్ ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేయకుండా గత వైస్ ఛాన్సలర్ ఉన్నప్పుడు పెండింగ్ పెట్టిన తర్వాత అది చేయకుండా ఉండటం వల్ల నాకు చాలా ఇబ్బందులు గురి కావటం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాదాపు 2.5 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇప్పటి వరకు కూడా పెన్షన్ ఇవ్వట్లేదు. అసలు నాకు రావాల్సిన బెనిఫిట్స్ కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. ఇవ్వకపోవటం వల్ల నేను చాలా ఇప్పుడు 2.5 సంవత్సరాలు జీతం లేకుండా ఎట్లా బతకాలో అనేది మాకు ఇప్పుడు ఆగమన్యంగా ఉన్నాం. ఈరోజు నా పాపకి సెంట్రల్ యూనివర్సిటీలో సీట్ వచ్చింది, పంజాబ్ యూనివర్సిటీలో ఎంటెక్ సీటు. నేను ఫీజు కట్టలేక ఈరోజు అడ్మిషన్ తీసుకున్నాను. నా పరిస్థితి అది. అంటే ఇంకోటి ఇప్పుడు మూడో పాప పెళ్ళి కూడా ఉన్నది. అప్పుడు ఖర్చుల కోసం కూడా నాకు పైసలు లేకుండా పరిస్థితి ఉన్నది. ఈ విషయం వీసీకి చెప్పినా కూడా ఎంత చేసినా కూడా చెప్పడం పెండింగ్ పెట్టడం జరిగింది. అయితే ఆ రోజు ఎందుకు ఆపిండి అనే సంగతి గత వైస్ ఛాన్సలర్ ఆయనకు సంబంధించిన విషయం ఏంటంటే నా విషయంలో మైనారిటీ కమిషన్ ఇచ్చిన ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లాస్ట్ వైస్ ఛాన్సలర్ చేయాల్సి ఉండేది. కానీ ఆయన చేసినట్టు ఒక సబ్ కమిటీ వేసిండు వీసీ మెంబర్తో. ఆ సబ్ కమిటీలో ఈ కుమార్ గారు ఇప్పుడైతే ప్రస్తుతం వీసీ ఉన్నారో ఆయన కూడా ఒక మెంబర్. అంటే 3 సంవత్సరాలు ఆ కమిటీలో ఉన్నారు ఆయన. అంటే ఈసీ మీటింగ్లో ప్రతిసారి నా ఇష్యూ డిస్కషన్ అయినప్పుడు ఉన్నాడు. తర్వాత అప్పుడున్న 3 మెంబర్లలో ఒక 2 ఈసీ మెంబర్లు, ఒకటి బయట నుంచి లీగల్ ఎక్స్పర్ట్, ఇంకొక వ్యక్తి జీబీ రెడ్డి సార్ గారు, ప్రొఫెసర్ జీబీ రెడ్డి గారు ఉండే, అప్పారావు గారు, ఈ 3 కలిసి ఒక కమిటీని ఫామ్ చేసిన రవీందర్ సార్ ఉన్నప్పుడు. చేసిన తర్వాత వీళ్ళు కమిటీ ఈ 1 మంత్ నెక్స్ట్ ఈసీ కల్లా రిపోర్ట్ ఇవ్వాలని చెప్తే ఇవ్వకుండా 2.5 సంవత్సరాలు కాలయాపన చేసి నాకు ఎప్పుడు ఇచ్చినట్టు డిసెంబర్ నాకు ఇచ్చిన అంటే ఈ మైనారిటీ కమిషన్ రాసిన లెటర్ ప్రకారం జూన్ 2023 ఆ రోజు వీళ్ళు ఏం చేశారంటే మైనారిటీ కమిషన్కు లెటర్ రాసింది. దాంట్లో ఏంటంటే ఈ సబ్ కమిటీ ఏదైతే మేము ఫామ్ చేసినామో దానికి రిపోర్ట్ ఇచ్చిందో అది రిపోర్ట్ నేను ఈసీలో పెట్టి ఫైనల్ డిసిషన్ తీసుకుంటామని చెప్పాను.
కానీ చెప్పి ఆ తర్వాత ఆయన రెండు ఈసీలు మీటింగ్ అయింది కానీ పెట్టకపోవడం అంతలో ఆ వైస్ ఛాన్సలర్ కూడా రిటైర్ అయిపోవడం. తర్వాత కొత్తగా ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ దానకిషోర్ సార్ వచ్చినప్పుడు ఆయనకు రిప్రజెంటేషన్ చేస్తే ఆయన డిస్కషన్ చేసినా కూడా అప్పుడున్న ఆ వైస్ ఛాన్సలర్ కింద పనిచేసిన రిజిస్ట్రార్ దాన్ని పట్టించుకోకుండా పెండింగ్ పెట్టడం వల్ల దానకిషోర్ సాబ్ ఇమీడియట్గా గవర్నమెంట్కి రిపోర్ట్ చేయండి, నేను గవర్నమెంట్ విల్ టేక్ కేర్ అని రాసింది. కానీ ఆ లెటర్ కూడా అప్పటికి కూడా రాయకుండా పెండింగ్ పెట్టుకున్నాను. ఇంత కుమార్ గారు వచ్చిన తర్వాత నేను తీసుకుపోయి లెటర్ ఇచ్చిన, సార్ రిప్రజెంటేషన్ సార్ మనం ఇప్పటిదాకా కాలేదా, ఇమీడియట్ నెక్స్ట్ ఈసీలో పెట్టి నేను చేస్తాను, డోంట్ వరీ, ఐ నో యువర్ కేస్ వెరీ వెల్, ఎందుకంటే నేను అంతా స్టడీ చేసినా, నేను అప్పుడు కలిసిన కమిటీలో కూడా మేము ఆల్మోస్ట్ రికమెండ్ చేసినాం, పాజిటివ్గా నుంచి రాసినాం, మనం చేసేద్దామని చెప్పిన తర్వాత జనవరి 3వ తారీఖు ఈసీ మీటింగ్ అయింది. మరి అది ఈసీ మీటింగ్లో నా ఇష్యూ పెట్టకపోతే తర్వాత కలిస్తే సార్ మరి ఏమైంది సార్ ఈసీలో పెడతాన్నారు ఏమైందని నాకు వేరే విధంగా తెలిసిందని పెట్టలేదు. ఏమైంది సార్ అంటే లేదు అది టైం ఇవ్వలేదు ఎక్కువసేపు ప్రిన్సిపల్ సెట్ కాబట్టి నేను దాన్ని నెక్స్ట్ ఈసీలో ఎట్లయినా చేద్దామని చెప్పినా నేను సార్ వెయిట్ చేసి ఈసీలో చేస్తా అన్నాడు కదా అని నేను వెయిట్ చేసిన తర్వాత ఏం చేసిండంటే మార్చిలో ఒక మీటింగ్ అయింది 25th నాడు. ఆ మీటింగ్లో పెడితే అప్పుడు మరి అది ఏమైంది డిస్కషన్ డిఫర్ అయింది ఇష్యూ. అంటే లాస్ట్ ఇష్యూ ఏంటంటే నా ఇష్యూ లేట్గా లాస్ట్ ఐడెండా పెట్టడం వల్ల అప్పటికే చాలా టైం అయిపోయిందని ఈసీ మెంబర్లు దాంట్లో, ఎందుకంటే ట్రంకేటెడ్ ఇష్యూ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఈసీ లేదు, అంటే ఓన్లీ గవర్నమెంట్ అఫీషియల్స్ ఎక్కువ ఉండడం వల్ల చాలా టైం అయిపోయింది, నెక్స్ట్ ఈసీలో చూద్దామని డిఫర్ చేస్తే జనరల్గా ఏంటంటే ఏదైనా డిఫర్ చేస్తే ఇమీడియట్ నెక్స్ట్ ఈసీలో పెట్టాలి, ఫస్ట్ సజాలో పెట్టకుండా తర్వాత మొన్న జూన్ 25వ తారీఖున కూడా ఈసీ మీటింగ్ అయింది, దాంట్లో పెట్టకుండా ఏం చేసి గవర్నమెంట్కి రాసిన లెటర్ అని చెప్పిండు. గవర్నమెంట్కి రాసినామని చెప్పి దానికన్నా ముందు లాస్ట్ వీసీ తర్వాత గవర్నమెంట్ రాసామని చెప్పిన తర్వాత గవర్నమెంట్ పోయి మీరు కొంచెం పర్సూ చేయండి ఏమైనా అయితే చేసేద్దాం తొందరగా అని చెప్తే నేను పోయి గవర్నమెంట్లో అడిగిన సెక్షన్లో, అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ సెక్షన్లో తప్పాలని అడిగితే ఎలాంటి విషయం రాలేదని చెప్పారు. నేను దానికి సంబంధించిన విషయం ఏంటంటే వైస్ ఛాన్సలర్ కూడా మెసేజ్ కూడా పెట్టిన, ఏమనంటే సార్ మీరు చెప్పారు కదా ఈసీలో గవర్నమెంట్కి రాసినామని, లేకిన్ ఇక్కడ గవర్నమెంట్లో ఇక్కడ మీరు చెప్పినట్టు లెటర్ లేదు, మీరు ఏం చేస్తారు మరి ఇక్కడ ఇక్కడ లెటర్ మీరు చెప్పారు కదా గవర్నమెంట్కి రాస్తామని చెప్పారు, ఇది ఫస్ట్ లెటర్ ఎప్పుడు అంటే ఫస్ట్ చెప్పింది ఎప్పుడు అంటే 11th ఫిబ్రవరి నాడు. నేను సెక్రటరీ పోయినా మీ ఇలాంటి యూనివర్సిటీ నుంచి ఏంది మీ విషయంలో ఏం లెటర్ రాలేదు అని చెప్తే మళ్ళీ వచ్చి అడిగిన, అరే రాయలేదబ్బా చెప్పినబ్బా రాసినబ్బా ఇట్లా అబద్ధం చెప్పాను. అరే ఎట్లా సార్ మీరు వైస్ ఛాన్సలర్ అబద్ధం చెప్తే ఎట్లా సార్ అని నేను అడిగిన తర్వాత మళ్ళీ ఏమైంది, మళ్ళీ 20వ తారీఖు మళ్ళీ చెప్పిండు పంపించినాను, మళ్ళీ 20వ తారీఖు కూడా పోయి చెక్ చేసినాను, అప్పటికి కూడా రాలేదన్న. ఏం సార్ మీరు మళ్ళీ మెసేజ్ పెట్టి ఎందుకు నా జీవితంతో ఎందుకు ఆడుకుంటారు అని చెప్పిన. మళ్ళీ వచ్చిన అరే ఎట్లా కాదు వాళ్ళు ఈసీ అక్కడ గవర్నమెంట్కి రాయమంటే లీగల్ సెల్కి రాసిరట, అట్లా రాస్తా సార్ మీకు తెలియకుండా అంటే అంత అబద్ధం చెప్తాడు వైస్ ఛాన్సలర్ పొజిషన్లో ఉండి. మైనార్టీ కాదు లీగల్ సెల్కి రాస్తారంటే లీగల్ సెల్కి ఎందుకు రాస్తారు సార్, మీరు గవర్నమెంట్కి రాయమంటే లీగల్ సెల్కి ఎందుకు రాస్తారని అడిగిన. అదే అది కాదు నెక్స్ట్ ఇవన్నీ ఏమి కాదు నెక్స్ట్ ఈసీలో ఎట్లనే పెట్టి చేస్తాను. ఆ తర్వాత ఏం చేసిన మధ్యలో ఒక లెటర్ మళ్ళీ మొన్న 8 ఏప్రిల్ 2025లో ఒక లెటర్ రాసిండు గవర్నమెంట్ రాసి నేను గవర్నమెంట్కి రాసిన లెటర్ నీకు కాపీ ఇస్తా, నువ్వు దాన్ని చూసుకొని మళ్ళీ పర్సూ చేసుకో అని చెప్పిండు. సరే అని గవర్నమెంట్ రాసిన లెటర్ కాపీ అంటే పంపించిన తర్వాత లియనది కాన్ఫిడెన్షియల్ అంటాడు. అరే నువ్వు అన్నావు ఫస్ట్ నుంచి నాకు ఫేవర్ చేస్తా అని చెప్పి గవర్నమెంట్కి రాసిన లెటర్ నీకు ఇస్తా అని చెప్పి మరి ఇప్పుడు ఇదే సార్ కాన్ఫిడెన్షియల్ అంటే కనీసం నెంబర్ కూడా ఇలా గవర్నమెంట్కి రాసిన లెటర్ నెంబర్ ఇవ్వంటే కూడా అది కూడా ఇలా. తర్వాత నేను తిప్పలు పడి అక్కడ పోయి తెలుసుకుంటే అక్కడ పర్చేజ్ చేసుకుని అక్కడ అంతా వెరిఫై చేస్తే లాస్ట్కి నాకు లెటర్ నెంబర్ దొరికింది, లెటర్ కూడా దొరికింది. ఇక్కడ యూనివర్సిటీ నుంచి నాకు లెటర్ ఇలా. ఒకవేళ నాకు ఫేవర్ చేస్తే నా విషయంలో కరెక్ట్గా యూనివర్సిటీ గవర్నమెంట్కి రిఫర్ చేసి ఉంటే నాకు ఇవ్వచ్చు కదా కాపీ, తప్పేమున్నది, ఇదొక డాక్యుమెంట్ నా విషయం ఇస్తున్నావు వేరే వాళ్ళ విషయం ఇవ్వట్లే కదా అని దాంట్లో రాసిన లెటర్లో ఉన్న తప్పు సమాచారం అంతా నేను ఆయన ముందర ఆయన రిజిస్ట్రార్ ఓఎస్డీ కూర్చున్న ముందు మొత్తం డిస్కస్ చేస్తాను. మీరు ఈ పాయింట్ రాశారు, దీనికి సంబంధించిన రిఫరెన్స్ ఏం రాశారు, ఎక్కడ పెట్టారు, ఏం చూపించారు అని చెప్తే ఒక్క జవాబు లేదు. అప్పుడు ఇక చేతులు ఎత్తేసి ఇవన్నీ కాదు నెక్స్ట్ ఈసీలో ఎట్లయినా చేస్తా అన్నా కదా చేస్తాను నేను కొంచెం ఒక్కసారి ఓపీ పెట్టాను. సరే అని 25 జూన్ నాడు మీటింగ్ పెట్టాడు, దాంట్లో ఈసీలో పెట్టకపోతే నేనేం చేయాలి, కలవటానికి పోతేనో చిట్టి ఇస్తే 2 గంటల దాకా కలవడు అసలు చిట్టి ఇచ్చిన పిల్లడు లోపలికి
పిలవకుండా ఏం చేస్తారు, అక్కడే కూర్చోబెడతారు. ఇక లాస్ట్కి ఆయన అంత పని అయిపోయిన తర్వాత బయటికి పోయేటప్పుడు అప్పటి వరకు నేను ఓపికతో ప్రతిరోజు ఎన్నిసార్లు పోయినా అన్నిసార్లు చాలా ఒక డైరీ పెట్టిండు, బుక్ పెట్టిండు. ఇది ఎక్స్పర్ట్స్ ఎవరైతే కలవటానికి వస్తారో వాళ్ళు రాయమని పేరు దాంట్లో కూడా రాస్తాను. ఇప్పటివరకు చూడండి మీరు ఎన్నిసార్లు రాసినా ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఆఫీషియల్గా టైం ఇలా. ఒకసారి టైం ఇచ్చిండు 11వ తేదీ రమ్మని, మళ్ళీ ఇమీడియట్ ఫోన్ చేసి లేదు సార్ ఇలా బిజీ ఉన్నారు, ఇవాళ వద్దు రేపు రమ్మన్నాడు. అయిన తర్వాత మళ్ళీ టైం ఇస్తాను, ఇప్పటివరకు టైం ఇలా ఈ రోజు వరకు. ఎప్పుడు పోయినా 2 గంటలు 2-3 గంటలు ఆయన బయటికి వెళ్ళిపోయేటప్పుడు, ఇంకైతే ఇంటికి వెళ్ళేటప్పుడు ఆయన లాడ్జ్కి వెళ్ళేటప్పుడు ఈ దారిలో కలవడమే. ఏం సార్ అంటే అరే అన్సార్ సార్ ఉన్నారా ఇక్కడ, ఎప్పుడు వచ్చింది సార్, ఇట్లా ఎంత నక్క జీవితుల మాటలు మాట్లాడతారంటే, అంత అబద్ధాలు మాట్లాడతారంటే అసలు పక్కన చూస్తున్నాడు అనుకోవాలంటే అది అంత రెస్పెక్ట్ ఇస్తుడు ఏంది ఇట్లా మాట్లాడుతున్నాను సార్ అనుకోవాలి. అంటే అట్లా మాట నేను మరి ఏం సార్ మీరు 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నా, మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, నేను చిట్టి పంపించినా, మీరు ఇప్పుడు ఇట్లా అంటున్నారండి. మరి మీ వాళ్ళు పిలవట్లేదా, మీరు పిలవట్లేదా, మరి ఎవరు దీంట్లో గుడిపడినా? నాకేంటంటే ముఖం మీద అడిగే అలవాటు ఉన్నది, అడుగుతాను. అట్లే అడిగితే ఇక ఎన్ని కాదని సరే నెక్స్ట్ ఇష్యూలు చేస్తాను ఇట్లాంటి అడుగుతున్నా. ఈ గవర్నమెంట్ లెటర్ వచ్చిన తర్వాత నేను గవర్నమెంట్ ఉన్న ఒక్కొక్క పాయింట్ గురించి ఆయన అడిగిన, నువ్వు దీన్ని రాసినావు కదా, దీనికి ఎక్స్ప్లెనేషన్ ఎక్కడుంది, దీని యొక్క ప్రూఫ్ ఎక్కడున్నది, ఇవన్నీ తప్పుడు సమాచారం ఏదైతే రాసినావో దీనికి సంబంధించి ఇప్పుడు ఒక విషయం రాసినప్పుడు దానికి అది ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. డిఫెక్టివ్ అపాయింట్మెంట్ అని రాసిండు. డిఫెక్టివ్ అపాయింట్మెంట్ అయితే మరి ఎఫెక్టివ్ నాకు ఎట్లా ఆర్డర్ ఇచ్చారు? డిఫెక్టివ్ అపాయింట్మెంట్ అప్పుడు కోర్టుకు నేను పోయినా, కోర్టులో కూడా రాలేదు ఆ పాయింట్, అది ఎందుకు రాలేదని అడిగిన. తర్వాత గవర్నమెంట్కి నువ్వు రాసినావు ఏంటంటే నువ్వంటే ఇన్ ద సెన్స్ యూనివర్సిటీ రాసినావు డిఫెక్టివ్ అపాయింట్మెంట్ గురించి రాయాలి కదా, ఎందుకు రాయలేదు అంటే ఆ డిఫెక్టివ్ అపాయింట్ ఏదో ఒకటి నల్లని వైట్ అయితేనే కదా నాకు ఆర్డర్ ఇచ్చింది అని నేను అడిగాను. అంటే అరే ఇవన్నీ కాదు కానీ సరే ఇవన్నీ చేద్దామని నేను ఎట్లనే చేస్తా సార్, ఎట్లనే చేస్తా, ఒకసారి ఓపిక పెట్టినందుకు మనలాగా ఓపిక వేస్తే మన పోయి ఇవన్నీ అడిగిన తర్వాత ఇక 2వ రోజు నుంచి గేట్ బంద్ చేసి నన్ను రాగానే గేటు దడదడని సెక్యూరిటీ వాళ్ళే బంద్ చేసి నన్ను లోపల రాకుండా దాదాపు 5 రోజులు ఇట్లా నేను సరే వాడు బంద్ చేస్తే నేను కూడా 5 రోజులు అట్లే పోయి వర్షం వచ్చినా అయినా అక్కడ పోయి కూర్చొని అట్లే మాట్లాడినా, అక్కడే ధర్నా చేసిన. లేకపోతే దాని తర్వాత విద్యార్థులంతా ఇన్వాల్వ్ అయ్యి అదేం సార్ మీరు ఒక్కరే ఏం చేస్తారు, మేము కూడా మీతో పాల్పంచుకోండి, ఎందుకంటే మీరు మా యూనివర్సిటీ అంటేనే అన్సారీ సార్ అంటేనే విద్యార్థుల రంగాలన్నీ మేము ఎట్లాగ తప్పగా మీకు సపోర్ట్ చేయడానికి వస్తాం సార్ అంటే నేను ఎందుకంటే ఇప్పుడే వద్దు, ఎందుకంటే ఇప్పుడు నా పర్సనల్ విషయం పర్సనల్గా డిస్కస్ చేసి చేసుకుందామనే ఉద్దేశంతో ఒకళ్ళు ఏమైనా రెస్పెక్ట్ వాళ్ళు నన్ను ఇన్వైట్ చేసి ఏమైనా మాట్లాడతారనే భావన ఈ రోజు వరకు ఉండేది. కానీ మొన్నటి నుంచి అసలు ఆ గేట్ బంద్ చేసిన కాడ నుంచి ఆయన మీద నమ్మకం ఎంత అబద్ధం చెప్తారంటే ఇప్పుడు ఇప్పుడు నేనన్నా ఒకవేళ నువ్వు పిల్లలు కొంతమంది ఫోన్లు మాట్లాడితే అది అట్లా కాదు ఇట్లా కాదు అంటే సరే ఏది ఉన్నా కూడా వీసీ కూర్చోవాలి, పిల్లలు కూర్చోవాలి, నేను కూర్చుంటా, 1-to-1 మాట్లాడదాం. నా దగ్గర డాక్యుమెంట్ ఏదో చూపిస్తా, ఆయన దగ్గర ఏమిటో చూపిస్తా. మరి ఆయన ఈసీలో 3 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈసీ మెంబర్గా ఉండి కమిటీ మెంబర్గా ఉండి రిపోర్ట్ సబ్మిట్ చేసి ఈరోజు వైస్ ఛాన్సలర్ అయ్యి మళ్ళీ ఇప్పుడు అబద్ధం మాట్లాడితే ఎట్లా? మరి అప్పుడు ఎందుకు రిజెక్ట్ చేయలేదు? నువ్వు చేస్తావని ఎందుకు చెప్పినావు? మైనార్టీ కమిషన్కేమో చేస్తామని చెప్తారు. మైనార్టీ కమిషన్ లెటర్ వస్తే మైనార్టీ కేసు పవర్ ఏముందన్నాడు. ఇంతకన్నా ముందు గవర్నమెంట్ యూనివర్సిటీ కూడా మైనార్టీ కమిషన్ పవర్ ఏముందని పోయి సుప్రీంకోర్టు దగ్గర పోయి కూడా ఓడిపోయి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు లేదనటం అవివేకం తప్ప ఇంకేం లేదు. మరి ఈయన చదువుకున్నాడా, ఏం మాట్లాడుతున్నా ఆయనకు అర్థం కావట్లా. ఒక ప్రొఫెసర్ అయ్యి నువ్వు ఇట్లా మాట్లాడతారా సార్ అంటే నువ్వు ప్రొఫెసర్ ఇట్లా గట్టిగా కొట్లాడొద్దని అంటాడు. అంటే నేను పిల్లలు కొంతమంది అడిగినప్పుడు ఇట్లా అంటే నేను ప్రొఫెసర్, నువ్వు వైస్ ఛాన్సలర్ అని కూడా అబద్ధాలు చెప్తున్నావు కదా, మరి ఎట్లా పోయి ఇదన్నా నేనేం అడుగుతున్నా, నా హక్కు అడుగుతున్నా. పెన్షన్ అనేది నా ఫండమెంటల్ రైట్, మీరు ఎక్కడైనా చూసుకోండి, ఇది కాన్స్టిట్యూషనల్ రైట్. ఇట్ ఈస్ లైక్ రైట్ ఆఫ్ ప్రాపర్టీ లెక్క. ఏదైతే సర్వీస్ చేస్తున్న కొద్దీ పెన్షన్కి అర్హత పొందుతాం మనం. ఆ ప్రకారం నేను ఫండమెంటల్ రైట్ కింద వస్తా. సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి దీని మీద. ఫండమెంటల్ రైట్ ఇమీడియట్ ఒక్క రోజు కూడా పెన్షన్ ఆగొద్దని. ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా ఒక సర్క్యులర్ తీసింది. ఏ రైతుందో ఏ ఎంప్లాయీ అయినా కూడా రిటైర్ అవుతారో ఆ రిటైర్ అయ్యే రోజు అన్ని బెనిఫిట్స్ ఇచ్చి సీదా ఆఫీస్కి సంబంధించిన వెహికల్లో తీసుకుపోయి సాధారణంగా ఇంటికి దింపి రావాలని ఉంది. కానీ మన ఉస్మాన్ యూనివర్సిటీ చూస్తే చదువుల తల్లి, దేశానికి ప్రపంచంలో ఎన్నో మెట్లు ఎక్కిన ఉస్మాన్ యూనివర్సిటీ మేధా విధానం అన్నది దాన్ని ఈరోజు తుంగలో దొక్కుతున్న ఛాన్సలర్. ఎందుకంటే మరి అబద్ధం నువ్వు ఏదైనా ఉంటే కరెక్ట్గా మాట్లాడు. మరి ఓపెన్ టు నేను ఇప్పటికీ ఛాలెంజ్ చేస్తున్నా వైస్ ఛాన్సలర్ని. నువ్వు చెప్పిన విషయము
అందరి ముందర డిస్కస్ చేద్దాం, అందరి మీద అంటే ప్రూఫ్ చేద్దాం, నేను తప్పు చెప్తున్నా మీరు చెప్తున్నా అనేది విద్యార్థులు ఆలోచించుకోవాలి. అంటే మొత్తం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఈరోజు ఉంది. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఇలాంటి వైస్ ఛాన్సలర్ రావటం వల్ల యూనివర్సిటీ పేరు బర్బాద్ అవుతున్న సంగతి. ఎందుకంటే యూనివర్సిటీకి ఉన్న ఘనత, ఉస్మానియా యూనివర్సిటీకి ఉన్న ఘనత. అయితే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ సార్, ఇప్పుడు సరే మీ సమస్య ఉంది, ఇప్పుడు వీసీ గారు ఎగ్జిక్యూటివ్లో ఉన్నప్పుడు మీ సమస్య తనకు తెలిసింది కాబట్టి ఇప్పుడు వీసీ అయ్యిండు కదా, ఇప్పుడు ఒకవేళ ఆయన పనుల వల్ల మీ సమస్య మర్చిపోయి ఉంటాడు అనేది ఒక వాదన. రెండవది, లేదా కావాల్సుకొని మీ మీద ఏమన్నా అక్కసు అంటే మీ మీద ఏమన్నా పాత దురభిప్రాయాలు మీ పట్ల ఉండి కావాల్సుకొని చేస్తలేడా? అసలు ఈ రెండు కోణాలుగా మనం చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీకు ఏ కాంటెక్స్ట్ అనిపిస్తుంది? మర్చిపోయి ఉంటాడా, లేకపోతే మీ మీద కావాలని దురుద్దేశంగా మనసులో పెట్టుకొని చేస్తున్నాడా అనేదా? మీకు ఎట్లా? నాకు ఇప్పుడు ఫస్ట్ అయితే నేను ఆయన ఫేర్ మనిషి అనుకున్నాను. ఎప్పుడైతే ఆయన వైస్ ఛాన్సలర్ అయ్యిండు, ఒక ఫేర్ మనిషి వైస్ ఛాన్సలర్ అయ్యిండు, సమస్యలను ఈజీగా సాల్వ్ చేస్తారు అనుకున్నా. కానీ ఆయన చెప్తున్న అబద్ధాలను బట్టి చూస్తే ఆయన ఫేర్ కాదని తెలిసిపోతుంది. ఆయన మరి ఆయన మనసులో ఏముందో నాకు అర్థం కావట్లేదు. కానీ మరి చేయనప్పుడు నువ్వు చేయదు నాది కాదని చెప్పాలి. ఈసీలో పెడుతున్నా చేస్తున్నా ఇది ఎంతమంది ముందల నేను ఎప్పుడైతే బయట మాట్లాడుతున్నా అందరూ అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు, వీసీ ఉంటాడు, రిజిస్ట్రార్ వైస్ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ ముందర పిల్లలు ఒకచోటి పిల్లలు కూడా ఉన్నారు. పిల్లలు కూడా ఆర్గ్యుమెంట్ చేసుకున్న సందర్భం ఉన్నది ఆ రోజు. ఏం సార్ మరి అంత పెన్షన్ ఇవ్వకుండా ఎట్లా ఆపుతారు సార్ అని అందరికీ తెలుసు, ప్రజలందరూ తెలుసు, ఎవరికి లీగల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తెలుసు. పెన్షన్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్, కాన్స్టిట్యూషనల్ రైట్. ఇట్ ఈస్ లైక్ ఎ ప్రాపర్టీ, రైట్ ఆఫ్ ప్రాపర్టీ లెక్క. దీన్ని నువ్వు ఆపటం అనేది అసమంజసం. అంటే కావాల్సుకొని ఆపినట్టు ఇప్పుడు. ఎందుకంటే కనీసం కొంతమంది ఏసీబీస్ కేసులలో ఫసాయించిన వాళ్ళు, కేసులలో కరప్షన్ కేసులలో ఫసాయించిన వాళ్ళు, ఎంక్వైరీలో ఉన్నోళ్ళు, వాళ్ళందరికీ కూడా ఎప్పుడైనా ఇట్లా ఎంక్వైరీ జరుగుతున్నా కూడా వాళ్ళకి కనీసం ప్రొవిజనల్ పెన్షన్ ఇస్తారు. ప్రొవిజనల్ పెన్షన్ అంటే 75%, 50% దాన్ని కేసుని బట్టి వాళ్ళు డిసైడ్ చేసి 75% వరకు ప్రొవిజనల్ పెన్షన్. అదన్నీ ఏంటి సార్ నాకు మీరు డిసిషన్ తీసుకునే లోపల అని. అయితే ఒకవేళ దాంట్లో ఏమి అడ్డంకి పెడుతుందంటే లాస్ట్ అప్పుడు రాసినప్పుడు 2023 ఆగస్టు జూన్ వరకు ఎక్కడ ఒక 6593 ఒక లెటర్ ఉన్నది. అదేంటంటే 2018లో యూనివర్సిటీ గవర్నమెంట్కి రాసిన లెటర్. దాంట్లో ఏంటంటే కొర్రీ ఏంటంటే 2001 నుంచి 2004 వరకు ఎవరైతే అపాయింట్ అయినారో వాళ్ళకి ఎల్ఐసి లింక్డ్ పెన్షన్ కింద వాళ్ళని అపాయింట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన మొత్తం దేశం మొత్తం, తర్వాత రాష్ట్రం మొత్తం అన్ని యూనివర్సిటీలు ఎక్సెప్ట్ ఉస్మానియా యూనివర్సిటీ 2000 యాజ్ పర్ జియో 653 అండ్ 654 ప్రకారం 1/9/2004 నుంచి సిపిఎస్ సిస్టమ్ స్టార్ట్ అయింది. దానికన్నా ముందు ఓపీఎస్ సిస్టమ్ ఉన్నది. కానీ ఉస్మానియా యూనివర్సిటీలో 2001 నుంచి 2004 వరకు ఎల్ఐసి లింక్డ్ పెన్షన్ ఉన్నది. ఎల్ఐసి లింక్డ్ పెన్షన్లో నేను ఎట్లా వస్తుంది సార్, నా 96 నోటిఫికేషన్ నాది ఓపీఎస్ సిస్టమ్ ఉన్నది, ఓపీఎస్లో వస్తాను నేను, నన్ను దాంట్లో ఎట్లా పెడతారని ఎప్పుడు చెప్తున్నారంటే ఎప్పుడైతే రిపోర్టు 3 మెన్ కమిటీ రిపోర్ట్ ఫేవర్గా ఇచ్చిందో ఆ ఫేవర్కి ఇచ్చిన లెటర్ రిపోర్ట్ వల్ల నాకు ఫేవర్ చేయాల్సి వస్తుందని ఆ ఈసీలో పెట్టి చేయకుండా ఇమీడియట్గా ఏం చేసి 6593 లెటర్ కోడ్ చేశాను. 6593 లెటర్లో క్లియర్గా మెన్షన్ 14 ప్రొఫెసర్ల పేర్లు, 14 ప్రొఫెసర్లు అని చెప్పిండు. ఆ పేర్లు లిస్ట్ కూడా ఇవన్న ఆర్టీఎల్ ఓవరాల్గా అడిగి ఇయలే, ఇప్పుడు ఆర్టీఏలో కూడా వేసినా ఇప్పటివరకు ఇయలే. ఆ 14 ప్రొఫెసర్లు నా పేరు లేదు. అయినా నన్ను ఇట్లా ఆపడం అసమంజసం. ఆ 6593 సంబంధం కేసు. ఎందుకంటే ఆ 96 నోటిఫికేషన్ అందరికీ ఇప్పుడు ప్రజలు ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో, ఎడ్యుకేటెడ్ ఉన్నారో, లీడర్స్ ఉన్నారో, అడ్వకేట్స్ అందరికీ ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఎవరైతే పెన్షన్ అంటే 2004 కన్నా ముందు అపాయింట్ ఉన్న అందరూ పెన్షన్ స్కీమ్లో ఉంటారని అందరికీ తెలుసు. మరి నేను అపాయింట్ అయింది 96లో నోటిఫికేషన్, 97లో సెలెక్షన్ అయింది. అప్పుడు మొత్తం లీగల్ ప్రాసెస్, అప్పుడు నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ అయిపోతే కోర్టుకు పోయి తెచ్చుకున్న తర్వాత మైనార్టీ కమిషన్ వేసిన తర్వాత మైనార్టీ కమిషన్ మీద యూనివర్సిటీ కోర్టు పోయింది, సుప్రీంకోర్టు దాకా పోయి కూడా ఓడిపోయి వచ్చిన తర్వాత నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. లాస్ట్కి నా అసెంబ్లీలో ఆర్డర్ ఇచ్చాను. లెజిస్లేటివ్ కమిటీ ఆన్ మైనార్టీ వెల్ఫేర్లో డిసిషన్ అయిన తర్వాత నాకు అసెంబ్లీలో 18 సెప్టెంబర్ 2004లో నాకు ఆర్డర్ ఇచ్చాను. 2003లో ఆర్డర్ ఇచ్చాను. అయితే ఎంత పోరాటం 6 ఏళ్ళు నేను లీగల్ ప్రొసీడింగ్స్ ఫాలో చేసిన తర్వాత నాకు ఆర్డర్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత 20 ఏళ్ళు సర్వీస్ చేసిన తర్వాత బ్యాక్ డేట్ ఆర్డర్ 2011లో నాకు ఇచ్చారు. 2011లో ఇచ్చిన తర్వాత ఫ్రమ్ ది డేట్ ఆఫ్ 97 నుంచి సెలక్షన్ అయినట్టు చూపించారు.
తర్వాత నేను జాయిన్ అయిన తర్వాత నుంచి ఏదో ఎల్ఐసి లింక్లో కట్ చేసిన పైసలు ఉన్నాయో ఆ పైసలు కూడా వాపస్ చేసిండు. అంటే మరి నేను ఎల్ఐసి లింకులో లేని ఇప్పుడు ఈయన ఓలపిచ్చల సింకులు రాదంటాడు. మరి రానప్పుడు నాకు ఏది ఇవ్వాలి చెప్పాలి, డిసైడ్ చేయి. నాకైతే నువ్వు పెన్షన్ ఇవ్వకుండా ఆపలేవు కదా. ఇది నాకు క్వశ్చన్. ఇది అడుగుతుంటే అది ఏదైతే నేను అడుగుతున్నానో దాన్ని అడ్డం పెట్టుకొని ఇక లోపలికి రానికొని గేట్లు బంద్ చేయటం మొదలుపెట్టాను. ఇది ఈయన చేస్తున్న కదా. మరి నువ్వు మెంబర్గా ఉండి ఒక కమిటీ రిపోర్ట్ ఇచ్చినావు, మరి ఆ రిపోర్ట్లో ఏమి ఇచ్చినావు నీకే తెలియాలి కదా. నువ్వు నెగిటివ్ ఇచ్చినా చెప్పురు. నువ్వు నెగిటివ్ ఉంటే ఆటోమేటిక్గా రిపోర్ట్ పెట్టి నెగిటివ్ చేస్తుండే. అది నెగిటివ్ లేదు కాబట్టి చేయలేదు. ఎందుకంటే నాకు ఆల్రెడీ మెంబర్లు చెప్పారు, మేము క్లియర్గా చెప్పినాం ఏమని. కాకపోతే మానిటరీ బెనిఫిట్ ఎప్పటి నుంచి ఇవ్వాలనేది ఈసీలో డిసైడ్ చేయండి అని మీరు 3 ఆప్షన్స్ పెట్టినాం. ఆ 3 ఆప్షన్స్ ఈసీలో డిసైడ్ చేసి మీరు ఎప్పటి నుంచి ఇస్తారో డిసైడ్ చేయండి. మరి 2099లో జీవో వచ్చినప్పుడు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలే యాజ్ పర్ యాక్ట్? చేయకుండా నన్ను అప్పటి నుంచి హరాస్మెంట్ చేశారు. అయితే దాన్ని ఇప్పుడు అదంతా క్లియర్ అయిన తర్వాత ఇప్పుడు జాయిన్ అయిపోయినా కదా, జాయిన్ అయిన తర్వాత కూడా ఇంకా దాన్ని ఇంకా హరాస్మెంట్ చేసుడేది. మొత్తం జూన్ వరకు 2023 జూన్ వరకు కూడా ఎప్పుడు చెప్పలే ఈ 6593కి నీకు లింక్ ఉన్నది కాబట్టి మేము ఏం చేయలేమని. కమిషన్కి అవ్వలే, నాకు ఇవ్వలే, ఎక్కడ లెటర్ ఇవ్వలేవు అంటే రిప్లై ఇవ్వలే. కమిషన్కి ఇవ్వాలి కదా మరి. అప్పుడు కమిషన్లో 100 సార్లు నువ్వు అటెండ్ అయినావు, 100 సార్లు నువ్వు కలిసినావు, అప్పుడు ఎందుకు చెప్పలే మరి? అంటే ఇప్పుడు దాదాపు ఆగస్టులో చెప్తున్నావు అది దాన్ని నువ్వు కంటిన్యూ చేస్తున్నావు. నువ్వేమో ఇదంతా రాంగో నేను చేస్తా, ఈసీలో పెట్టి చేస్తా అని చెప్పిన మాట మరి ఎందుకు మారిందో నాకు అర్థం కావట్లేదు. మరి నువ్వు కమిటీ మెంబర్ కూడా ఉంటాయి, నువ్వు ఈసీ మెంబర్ ఉంటాయి, 3 ఏళ్ళు చూసినావు. ఈసీలో ప్రతి ఇష్యూలో ప్రతి ఈసీలో నా విషయం ఎక్కడో ఒక చోట డిస్కషన్ అయింది. చేస్తామని మరి చేయనడం నాకు ఎందుకు ఎట్లా లెటర్ ఇవ్వాలి? కాదు నీది కాదు పోనా ఇవ్వాలి, ఇస్తే నువ్వు కోర్టుకు పోదా. ప్రతి దానికి ఏమనంటే కోర్టుకు పోవడం. అంటే నీ అన్న కోర్టుకు పోవడం ప్రతి సమస్యకి పరిష్కారం కాదు. ఇది మన మేధాశక్తి ఉన్నది, మనకు రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఒక వైస్ ఛాన్సలర్ చదువుకున్న వాళ్ళం మేము, ప్రొఫెసర్లు మీరు, వైస్ ఛాన్సలర్లు మీరు, ప్రిన్సిపల్ సెక్రటరీలు మీరు మీ లెవెల్లో చేసే పనులు మీరు కోర్టుకు పోమంటారు. అంటే అన్ని కోర్టులు చేస్తే మరి మీరు ఎందుకున్నారు? ఈ సెక్రటరేట్ ఎందుకు, ఈ వైస్ ఛాన్సలర్ ఎందుకు, ఈ ప్రొఫెసర్లు ఎందుకు, వీళ్ళెందుకు ఈ పైసలన్నీ వేస్ట్ చేయాలి? ఎందుకు వైస్ ఛాన్సలర్ ఎందుకు పోయి మొత్తం సెక్రటరీ కోర్టే చూసుకుంటుందా పెద్ద దానికి? అనవసరంగా ఎందుకు మరి? అంటే ఇలాంటి క్రిమినల్ వైస్ ఛాన్సలర్లు ఉండటం వల్ల, ఇలాంటి వాళ్ళు అధికారంలో ఉండటం వల్లే ప్రతి చిన్న విషయంలో కోర్టుకు పోయి కోర్టులలో లక్షల కేసులు పెండింగ్ పడుతున్నాయి. అక్కడ ఉన్న కొంతమంది ట్రంకేటెడ్ జడ్జిలతో అంత వర్క్లోడ్ పూర్తి చేయలేకపోతున్నారు. వాళ్ళు సంవత్సరాలు బట్టి నమ్మాలి. అంటే నా విషయంలో అసలు కోర్టుకు పోవాల్సిన అవసరమైంది. నిన్న రీసెంట్గా మంగళవారం ఒక జడ్జిమెంట్ వచ్చింది. డిసెంబర్ 2003 నోటిఫికేషన్ డిఎస్సి 2003 క్యాండిడేట్స్కి పెన్షన్ స్కీమ్లో పెట్టాలన్నా సిపిఎస్లో పెట్టాలని, పెన్షన్ స్కీమ్లో పెట్టాలని జడ్జిమెంట్ ఇచ్చింది. దాంట్లో ఏమన్నా క్లియర్గా ఏ రోజైతే నోటిఫికేషన్ ఇచ్చారో ఆ నోటిఫికేషన్లో ఏ పెన్షన్ స్కీమ్ ఉన్నదో ఆ పెన్షన్ స్కీమే నువ్వు ఎప్పుడైనా అపాయింట్ చేస్తావు కానీ వాళ్ళకి అప్లికబుల్ అవుతుందని ఇచ్చింది. అంతేగాని సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా ఉన్నాయి, ఎన్నో ఆర్డర్స్ ఉన్నాయి. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫీస్ మెమోరాండం ఇష్యూ చేసింది 57. దాంట్లో క్లియర్గా రాసింది ఏదైతే నువ్వు ఎప్పుడైనా అపాయింట్ చేయి, నోటిఫికేషన్ ఉన్నప్పుడు ఏం స్కీమ్ ఉన్నది అది ఇంపార్టెంట్. దాని ప్రకారమే నువ్వు అపాయింట్ చేయాలి, దాని ప్రకారమే ఆల్ బెనిఫిట్స్ ఇవ్వాలని ఇచ్చిన తర్వాత కూడా దీన్ని బేస్ చేసుకుని నువ్వు చేయొచ్చు కదా. నేను కోర్టుకు పోవాలా, ప్రతిదానికి కోర్టుకు పోవాలా? అంటే నా బాధ నాదేంటంటే ప్రతి ఒక్కడు కోర్టుకు పోతే మరి మనం పోరాటం దేనికోసం ఇద్దాం? న్యాయం కోసం ప్రతిదానికి నువ్వు నీ లెవెల్లో చేసే పని. ఎందుకంటే ఈ వైస్ ఛాన్సలర్లో అకౌంటబిలిటీ లేదు, అన్యాయం చేస్తే అకౌంటబిలిటీ లేదు. ఆ అన్యాయాన్ని ఎట్లా రెక్టిఫై చేయాలో చేయరు కానీ నీకు బెనిఫిట్ ఇస్తున్నాముగా అంటారు ఏమన్నా కోర్టుకు పోయినా కూడా. ఇలాంటి దుర్మార్గులైన వైస్ ఛాన్సలర్లు మరి ఇలాంటి దుర్మార్గం చేస్తుంటే ఎట్లా చేయాలి? అంటే ఒక ఆఫీసర్ ఇట్లా చేస్తుంటే ఎవరిని అడగాలి, ఎవరి దగ్గర పోవాలి? పోరాటం తప్ప ఏం లేదనే దాంతో కూర్చున్నాను. అవసరం ఉంటే నువ్వు కోర్టుకు పోతా, కాదని కాదు, కానీ కోర్టులో నీ చిన్న విషయం ఇది ఇక్కడ లెవెల్లో సాల్వ్ చేసే మరి ఎందుకండి ఇంత ఖర్చులు గవర్నమెంట్ పెట్టే సెక్రటరీ ఎందుకు, ఇంత ఐఏఎస్ ఆఫీసర్లు ఎందుకు, ఇంత హంగు రావటం ఎందుకు, వైస్ ఛాన్సలర్ ఎందుకు, మరి ఈసీ మెంబర్లు ఎందుకు? మొత్తం కోర్టుకు అప్పచెప్పండి.
అంటే పబ్లిక్ మనీ, ట్యాక్స్ పేయర్ మనీ ఇట్లా నాశనం చేస్తుంటే తప్ప ఇలాంటి దుర్మార్గులైన వైస్ ఛాన్సలర్ని అపాయింట్ చేసి దేశాన్ని, రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న సంగతి నేను ప్రజలకు చెప్పదలుచుకున్నాను. ఓకే, దాంతోపాటు సార్ మీ మీద ఒక ఆరోపణ ఏంటంటే మీరు ప్రొఫెసర్ అయినప్పటి నుంచి రిటైర్మెంట్ అయిందాకా పుస్తకాల విషయంలో లేకపోతే ఏదైనా వస్తు రూపేనా మీరు తీసుకుపోయిన యూనివర్సిటీకి అప్పచెప్పలేదు అనేది మీ మీద ఒక ఆరోపణ ఉంది. దానివల్ల మీరు తీసుకున్న వస్తువులు కావచ్చు, బుక్స్ కావచ్చు, పిల్లలకి ఇప్పించినవి కొన్ని అవన్నీ కూడా సార్ ఇవ్వలేదు కాబట్టి మేము ఇవి చేయట్లేదు అనేది కొంచెం అంతర్గత సమాచారం ఉన్న సందర్భం. దీని పట్ల మీ అభిప్రాయం ఏం చెప్పండి. సో జనరల్గా మనం రిటైర్ అయినప్పుడు నోట్ డ్యూ సర్టిఫికేట్ ఇస్తారు ప్రతి ఒక్కరికి. లైబ్రరీలో ఏదైనా బ్యాలెన్స్ ఉంటే, తర్వాత వెయిట్లలో ఏమైనా బ్యాలెన్స్ ఉంటే బట్టి దాన్ని నోట్ డ్యూ సర్టిఫికేట్ ఇచ్చింది. కానీ ప్రతి దానికి మనం నోట్ డ్యూ సర్టిఫికేట్ తీసుకున్నాం. నేను ఎక్కడ బాకీ లేను. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను హెడ్గా ఉన్నా, నా కింద 10 మంది పనిచేస్తారు, 10 టీచర్లు ఉన్నారు. డిపార్ట్మెంట్లో ఒక వస్తువు ఉంటుంది, ఆ వస్తువు 10 టీచర్లు కూడా యూజ్ చేస్తారు. ఆ 10 టీచర్లు ఒక టీచర్ తీసుకుపోయాడు, ఆ టీచర్ వాపస్ చెప్పి నా దగ్గర వసూలు చేస్తారా మీరు? అంటే మీరు ఎడ్డుకున్నారు కాబట్టి మీరు ఎడ్డుకున్నప్పుడు పోయిన వస్తువు అనుకున్నప్పుడు మీది బాధ్యత అనేది ఉంటుంది కదా సార్. ఎట్లుంటుంది సార్? పోలే కదా, అది ఫలానా మనిషికి ఇచ్చినట్టు అక్కడ రికార్డు ఉన్నది కదా. ఇప్పుడు రికార్డు ఉన్నది, ఓకే. ఇప్పుడు నేను ఏమంటున్నా సార్ అంటే మీ ఆవేదన యొక్క దుఃఖాన్ని మా ఛానల్కు మీరు చెప్పిన సందర్భం వీసీ మీద అది ఒప్పుకుంటాం, ఓకే. కానీ ఇప్పుడు వీసీ కానీ లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళు కానీ మీ మీద ఈ ఆరోపణలు ఉన్నాయి అనుకున్నప్పుడు మీరు క్లియర్ ఉన్నారా అనేది కూడా కావాలి కదా. ఇప్పుడు మీరు విద్యార్థి నాయకులతో 100% కరెక్ట్. దాని మీద కమిటీ వేసిర్రు, ఓకే, వెరిఫై చేసిర్రు, ఓకే అని చెప్పిర్రు. ఇప్పుడు ఆ లెటర్ చూపిస్తా మీకు, మీరు టైం ఉందంటే నేను ఆ లెటర్ కూడా చూపిస్తా. సార్ ఒక్క మాట, ఓకే. నేనేమంటున్నా, రేపు విద్యార్థి సంఘాలతోని భాగస్వామ్యం అయి ఫైట్ చేస్తున్నారు కాబట్టి రేపు మీ దగ్గర కూడా ఎవిడెన్స్ అనేది ఉండాలి కదా. పెద్ద ఎత్తున ఉద్యమము తీవ్రతరం అయిందనుకో, అయినప్పుడు అవునయ్యా ఈ సార్లు చేయలేకపోవడానికి నేను గతంలో నేను విన్న అంటే కొంత జరిగిన చర్చ సంవాదం గురించి నేను మాట్లాడుతున్నాను. కాబట్టి నేనేమంటున్నా అంటే మీ వైపు న్యాయం జరగాలనేది వాస్తవం. కానీ యూనివర్సిటీ బేస్డ్తో మీకు లింక్ ఉన్నటువంటి సందర్భాల్లో మీరు క్లియర్గా ఉన్నప్పుడు మీ పోరాటం ముందుకు వెళ్తుంది కదా, అదేమన్నా మీరు చెప్పండి. ఇప్పుడు ఇది యూనివర్సిటీ ఇచ్చిన లెటర్, ఓకే, దాంట్లో రాస్తుంది అబో కమిటీస్ హ్యావ్ ఆల్రెడీ సబ్మిటెడ్ ద రిపోర్ట్స్ అండ్ దీస్ రిపోర్ట్స్ హ్యాస్ టు బి ప్లేస్డ్ బిఫోర్ ద ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఫర్ కన్సిడరేషన్ అండ్ ద డిసిషన్ రిజల్యూషన్ విల్ బి కమ్యూనికేటెడ్. అంటే అర్థమైంది, నువ్వు ఏదైతే కమిటీ వేసుకున్నావు నేనేం చేసినావు అని రాసినావో దానికి రిపోర్ట్ ఆల్రెడీ సబ్మిట్ చేసారు. దాంట్లో నెగిటివ్ ఉంటే రేపు ఓకే చెప్పంటాను, నేను ఓపెన్గా చెప్పు, విద్యార్థుల ముందు పెట్టు. ఆ విషయంలో నేను చెప్తా క్లియర్గా. ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిరో గత వైస్ ఛాన్సలర్ ఇన్ఫ్లుయెన్స్ మీద ఇచ్చిర్రు, సంతకం లేని ఆర్డర్, సంతకం లేని రిప్రజెంటేషన్ మీద కమిటేషన్. జనరల్గా ఏదైనా ఎవరి మీద ఎలిగేషన్ వేస్తే ఇమీడియట్ ఆ క్యాండిడేట్ని అడగాలి, నీ మీద ఎలిగేషన్ వచ్చింది, దీని మీద మరి నీ అభిప్రాయం ఏంది, నువ్వు చెప్పే ఎక్స్ప్లెనేషన్ ఏంది అడగాలి. అడగకుండా నువ్వు డైరెక్ట్ కమిటీ చేసినావు. మరి కమిటీ చేసినప్పుడు నువ్వు దాంట్లో పెట్టిన పాయింట్స్ అన్నీ క్వశ్చన్ చేసినావు. ఆ పెట్టిన పాయింట్స్లోనే ఆ గత వైస్ ఛాన్సలర్ చేసిన 70 లక్షల కుంభకోణం ఉన్నది దాంట్లో. తర్వాత ఒక టీచర్కి అపాయింట్మెంట్ లేకున్నా కూడా 1 year నువ్వు జీతం ఇచ్చినావు. ఇవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి. అది సబ్మిట్ చేసిన. ఏం చేసినావు మరి? ఎక్కడ ప్రూవ్ చేసినావు నువ్వు? నేను పైసలు ఏం చేసినామని చేసినావు? ఇప్పుడు ఆ విషయం అనేది ఏది ల్యాప్టాప్ విషయం చెప్తున్నాను. ల్యాప్టాప్ ఆల్రెడీ నేను ఒక టీచర్, మన దాంట్లో పనిచేస్తున్న టీచర్లు అందరికీ తెలుసు. ఇది అఫీషియల్గా పనిచేసే వాళ్ళకి హెడ్ రెస్పాన్సిబుల్ ఉండదు, హెడ్ ఆఫీస్ రెస్పాన్సిబుల్ ఉంటుంది. ఆఫీస్ నుంచి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఎవరికైనా ఏమైనా ఇష్యూ ఇచ్చినా కూడా, ఏదైనా బుక్ ఇష్యూ చేసినా, తర్వాత ల్యాప్టాప్ ఇష్యూ చేసినా, ఏది చేసినా రికార్డు ఉంటుంది. ఆ రికార్డు వాళ్ళు తీసుకుపోయిన వాళ్ళు రెస్పాన్సిబుల్ కానీ నేనేటా రెస్పాన్సిబుల్ అవుతా? నా అండర్లో అయింది. కానీ నువ్వు టీచర్కి అలా హక్కు ఉన్నది, నువ్వు ల్యాప్టాప్ తీసుకోవచ్చు, బుక్ తీసుకోవచ్చు, చదువుకొని చేయవచ్చు. ఆ ప్రకారం వాళ్ళు తీసుకోపోయారు. వాళ్ళు ఇవ్వకపోతే నేను ఎందుకు రెస్పాన్సిబుల్ అవుతా? మరి ఎందుకు ఆపినా? మరి ఎందుకు ఇచ్చినా మరి నోటీస్ సర్టిఫికేట్ తర్వాత? మరి అంటే అంత ప్రూఫ్ అయిన తర్వాత ఇచ్చినావు నువ్వు. మరి ఇప్పుడు ఎట్లా ఇచ్చినావు నోటీస్? నాకు నోటీస్ సర్టిఫికేట్ ఉన్నది నా దగ్గర, ఎన్డిటిసి అంటాం దాన్ని. అయితే ఇదే క్రమంలో సార్, ఓకే, మీ నుంచి ఒక క్లియరెన్స్ కదా, మీరు విద్యార్థి సంఘాలతో మిళితమై కార్యక్రమాలు చేస్తున్నారు. అన్ని సంఘాలు మీకు మద్దతు ఉన్నాయి? అన్ని సంఘాలు ఈరోజు నేను చేస్తున్నాము. ఈరోజు అందరూ రోజు సార్ మీరు ఒక్కరు పోరాడేదో మాకేం బాగా మంచిగా అనిపించట్లేదు, మేము కూడా మీతో కలిసి పోరాడు చేస్తామని వాలంటీర్గా అన్ని ఆర్గనైజేషన్స్, ఆల్మోస్ట్ అన్ని ఆర్గనైజేషన్స్, లెఫ్ట్ రైట్ అన్నీ కూడా.
కాకపోతే రైతు వాళ్ళు రాలేదు కానీ దీంట్లో ఇన్వాల్వ్ కాలేదు కానీ అన్ని ఆర్గనైజేషన్స్ దాంట్లో వచ్చింది. దాదాపు 15-16 ఆర్గనైజేషన్ పిల్లలు వచ్చి యూనివర్సిటీ ప్రెసిడెంట్స్, స్టేట్ ప్రెసిడెంట్స్, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ అందరూ, సిటీ ప్రెసిడెంట్స్, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ అందరూ వచ్చారు. వచ్చి దాన్ని సపోర్ట్గా వాళ్ళు వాలంటరీగా నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నప్పుడు నేను తప్పగా ఎందుకు నేను వద్దనాలి, ఎందుకంటే నేను చేసింది ఏమన్నా తప్పు ఉంటే ప్రూఫ్ చేయమనండి, ఛాలెంజ్ చేస్తున్నాను వైస్ ఛాన్సలర్ని ఉస్మానియా. మీ సమస్య పరిష్కారం కాకపోతే మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? నా సంవత్సరం పరిధానం అయితే నేను త్వరలో హంగర్ స్ట్రైక్ కూర్చుందాం అనుకున్నా విత్ ఫ్యామిలీ. నాకేమైనా అయితే, నా ప్రాణానికి ఏమైనా అయితే వైస్ ఛాన్సలర్ రిజిస్ట్రారే రెస్పాన్సిబుల్. నాకేమన్నా అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైనా అయిపోతే ఈరోజు కూడా చెప్తున్నా, ఎందుకంటే ఈ హరాస్మెంట్ చాలా హరాస్మెంట్, ఇంత దుర్మార్గమైన హరాస్మెంట్ ఈ వైస్ ఛాన్సలర్ చేస్తున్నది. ఏది ప్రూఫ్ లేకుండా మాట్లాడుతుండు, ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడు. దాని అబద్ధాలకి కౌంటర్ ఇచ్చడానికి నేను రెడీ ఉన్నా. ఏ దమ్ము ఉంటే మరి నా అందరు ఓపెన్ డాస్కి రమ్మని, ఓపెన్ డిస్కషన్ రమ్మని. ఐఎమ్ రెడీ టు ఫేస్, ఐఎమ్ రెడీ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఎవర్ ఈ క్వశ్చన్స్. నాకేమైనా అయితే మట్టికి చెప్తున్నా, ప్రజలందరికీ చెప్తున్నా, నాకేమైనా అయితే మట్టికి ఈరోజు నాకేమైనా అంటే ఏమైనా అనుకోని సందర్భంలో ఏమైనా అయిపోతే మట్టికి వైస్ ఛాన్సలర్ ఈరోజు కుమార్ వైస్ ఛాన్సలర్ మీద యాక్షన్ తీసుకోవాలని నేను ప్రజలందరినీ కోరుతున్నాను. ఓకే, అన్సారీ సార్ గారు చెప్తున్నట్లుగా ఆయన అతి గౌరవంతో నాతో మాట్లాడే పద్ధతి చూసినప్పుడు నా సమస్యను తను పరిష్కరిస్తాడు. ఎందుకంటే గతంలో ఈసీలో ఉన్నాడు, ఇప్పుడు వీసీ అయింది కాబట్టి అని ఒక నమ్మకం. కానీ ఆ నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా వీసీ అబద్ధాలు మాట్లాడుతున్నాడు, కావాల్సుకొని చేస్తలేడు అనేది తను చెప్తున్నటువంటి విషయము. ఇదే క్రమంలో సార్ మీద ఉన్న ఆరోపణ ఏంటంటే, నేను రెడ్డిగా ఉన్నప్పుడు ఒక ప్రొఫెసరు ల్యాప్టాప్ లాంటివి అవి తీసుకుపోయినాం, నేను ఎట్లా బాధ్యుని అయితే నాకు క్లియరెన్స్ సర్టిఫికేట్ కూడా ఇచ్చిండ్రు కదా మీరు అనేటువంటిది చెప్తున్న సందర్భం. ఇదే నేపథ్యంలో చెప్తున్నటువంటి క్రమంలో అన్ని విద్యార్థి సంఘాల మధ్య విషయం చెప్తా. ఇప్పుడు మన లైబ్రరీ ఉన్నది, లైబ్రరీలో బుక్స్ ఎంతోమంది టీచర్లు తీసుకుపోతారు, కొంతమంది టీచర్లు వాపస్ చేయకపోతే లైబ్రరీ మీద అభాండం వేస్తావా? అయితే ఇదే నేను అదే అంటున్నా సార్. నేను ఏమంటున్నా, సరే అది మీరు చెప్పినటువంటి పాయింట్ ఒక పాయింట్. వాస్తవానికి అన్సార్ సార్ గారి యొక్క అభిప్రాయాల్ని వీసీ గారు దృష్టిలో పెట్టుకొని అవాస్తవాల మీద పరిశీలన చేసి న్యాయం జరిగేటట్టు చేసేటువంటి ప్రక్రియ జరగాలని మేము కోరుతున్న సందర్భం. ఇదే క్రమంలో లేని పక్షంలో మేము హంగర్ స్ట్రైక్ కూర్చుంటాము, నాకు ఏది జరిగినా వీసీ గారు బాధ్యత అని చెప్తున్నటువంటి సందర్భం. కాబట్టి దీనికి విద్యార్థి సంఘాల మద్దతు కూడా వాళ్ళు వాలంటీర్గా వచ్చి మాతో కలిసి పోరాటం చేస్తున్న సందర్భం చెప్తా ఉన్నారు. కాబట్టి మేము కూడా వర్తమాన ఛానల్కు సమస్యలు మాట్లాడుకొని పరిష్కరించుకొని సామరస్యపూర్వకంగా ముందుకు పోయేటువంటి ప్రయత్నం జరగాలి. వీసీ గారికి కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అన్సార్ సార్ గారు అనేకమైన పోరాట కార్యక్రమంలో ఎంతోమందికి వెన్నుదన్నుగా ఉన్న సందర్భం కాబట్టి ఒక రిటైర్మెంట్ అయిన ప్రొఫెసర్కు ఇలా జరగడం అనేది కొంచెం బాధాకరమైనటువంటి విషయం. కావున వీసీ గారు ఒక ప్రత్యేకమైనటువంటి చొరవ చూపించి ఆ వేసిన కమిటీ ఏదో ఒక మంచి చెడు చేసి వీలైతే విద్యార్థి సంఘాలను కూర్చోబెట్టి మీ గౌరవంతో మీకున్నటువంటి పొజిషన్లతో సార్ యొక్క సమస్యను పరిష్కరించి ఈ సమస్యను సాల్వ్ చేస్తారని ఈ సందర్భంగా తెలియపరుస్తూ మా ఛానల్కు విచ్చేసినందుకు అన్సార్ సార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. నమస్కారం.